ఈరోజు మనం పరాషత్ భుర్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఇది కేవలం ఐగుప్తు నుంచి ఇజ్రాయేలీలు బయటపడటం అనే కథే కాదు కదా. అస్సలు కాదు. ఇది మనందరి అంతర్గత విముక్తికి సంబంధించిన కథ. ఈ అన్వేషణలో మనకు ముఖ్యంగా బెట్ ఇజ్రాయేల్ ఇంటర్నేషనల్ ఇంకా గెడ్డీ ఎఫ్రాయిం నోట్స్ నుంచి కొన్ని వ్యాఖ్యానాలు దొరికాయి. అవును, ఈ పురాతన కథ మన వ్యక్తిగత జీవితాలకి ఎలా వర్తిస్తుందో చూద్దాం. సరే, అయితే నా మొదటి ప్రశ్నతోనే మొదలు పెడతాను. దేవుడు మోషేతో ఫరో వద్దకు వెళ్ళు అని చెప్పలేదు. ఫరో వద్దకు రా అన్నాడు. బో ఎల్ పరోహ్. ఈ చిన్న మార్పులో ఏంటి అంత ప్రత్యేకత? చాలా ఉంది. గెడ్డీ ఎఫ్రాయిం నోట్స్ ప్రకారం అది ఒక అద్భుతమైన భరోసా అన్నమాట. భరోసానా? ఎలా? అంటే నువ్వు ఒంటరిగా వెళ్లటం లేదు, నేను నీతోనే వస్తున్నాను అని దేవుడు చెప్పడం. ఓ, నీ లోపలున్న అహంకారం, భయం అనే చీకటిలోకి నాతో కలిసిరా అని పిలవడం. అద్భుతం. అంటే సమస్యను చూసి పారిపోవటం కాదు. కాదు, దైవిక సహాయంతో సమస్య యొక్క గుండెలోకి వెళ్లడం. మరోవైపు బెట్ ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ దీన్ని టిక్కున్ అనే కాన్సెప్ట్తో ముడిపెడుతుంది కదా. అవును, తిక్కునంటే విరిగిన దాన్ని బాగుచేయడం, ప్రపంచంలో సామరస్యాన్ని తీసుకురావడం. అంటే చెడును దాని మూలంలోనే ఎదుర్కోవడం ద్వారా మనం కూడా ఆ ప్రక్రియలో భాగమవుతామన్నమాట. సరిగ్గా అదే. ఆ ఎదుర్కోవడంలో భాగమే మిడతల దండు, ఆ తర్వాత వచ్చిన చీకటి. నిజమే. మిడతల దండు ఐగుప్తు సంపదను నాశనం చేసింది. ఇది మన భౌతిక భ్రమలు కూలిపోవడానికి ఒక ప్రతీక. బెట్ ఇజ్రాయిల్ ఇంటర్నేషనల్ దీన్ని ఇప్పటి ప్రపంచానికి ఒక హెచ్చరికగా చూస్తుంది. అంటే ఆధ్యాత్మికత లేని సాంకేతిక పురోగతి మనల్ని మనమే నాశనం చేసుకునేలా చేస్తుంది అని. ఆ భ్రమలు పోయాక చీకటి వచ్చింది. ఇది కేవలం వెలుతురు లేకపోవడం కాదు కదా. కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక అంధత్వం, దైవిక ఉనికిని గుర్తించలేని స్థితి. కాని అదే సమయంలో ఇశ్రాయేలీయుల నివాసాలలో వెలుగు ఉంది. ఆ వెలుగు అంతర్గత అవగాహనకు, టోరా జ్ఞానానికి ప్రతీక. బయట ఎంత గందరగోళమున్నా లోపలున్న ఆ జ్ఞానం మనకు దారి చూపిస్తుంది. ఇక చివరి విపత్తు, ప్రథమ సంతానం మరణం. ఇది ఐగుప్తు పునాదులనే కదిలించింది. ఆధ్యాత్మికంగా దీని అర్థమేంటి? గడ్డి ఎఫ్రేం నోట్స్ ప్రకారం ఇది మన మనస్సులో లోతుగా పాతుకుపోయిన తప్పుడు నమ్మకాలను కూల్చివేయడం. మనల్ని బంధించే మన ప్రాథమిక అబద్ధాలు చనిపోవడం లాంటిదా? కరెక్ట్. అవి నశించినప్పుడే అసలైన దైవీక చైతన్యం మనలో పుడుతుంది. దీనికి ప్రతిస్పందనగానే పస్కా బలి వచ్చింది. అవును, ప్రతి ఇల్లు ఒక చిన్న గుడిలా మారాలని, విముక్తి ప్రతి గుండెలో, ప్రతి ఇంట్లో మొదలవ్వాలని గడ్డి ఎఫ్రేం అంటారు. నాకెప్పుడూ ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటుంది. వాళ్ళు అంత హడావడిగా ఎందుకు బయల్దేరారు? కనీసం రొట్టె పులియడానికి కూడా ఆగకుండా. ఆ పులియని రొట్టె అంటే మట్సా వెనుక పెద్ద అర్థమే ఉంది. ఏమిటది? బెట్ ఇజ్రాయెల్ ప్రకారం అది విశ్వాసంతో ముందడుగు వేయడాన్ని సూచిస్తుంది. అంటే అన్నీ తెలిసే వరకు ఆగకుండా. అవును, పూర్తి అవగాహన రాకముందే నమ్మకంతో చర్య తీసుకోవడం. అవగాహన కంటే విశ్వాసం ముందుండాలి. ని యమునాపిషుత అంటారు. అంటే సాధారణ విశ్వాసం. సాధారణ విశ్వాసం? అవును. వినయపూర్వకమైన హృదయం మాత్రమే గందరగోళం వెనక ఉన్న దైవిక ఉద్దేశాన్ని గ్రహించగలదు అని దీనర్థం. అద్భుతంగా వివరించారు. అంటే ఈ వ్యాఖ్యానాల ప్రకారం చూస్తే విముక్తి అంటే పారిపోవడం కాదు. కాదు, రూపాంతరం చెందడం, మన అంతరంగాన్ని మార్చుకోవడం. గడ్డి ఎఫ్రాయిం మాటల్లో చెప్పాలంటే దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు తీసుకురావటమే కాదు, ఇశ్రాయేలీయుల నుండి ఐగుప్తును కూడా బయటకు తీశాడు. ఐగుప్తు అంటే మనలోని అహంకారం, భ్రమలు. ఖచ్చితంగా. ఇది ప్రతి తరంలో, ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొనసాగే ఒక నమూనా అని బెట్ ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ చెబుతోంది. ముగించే ముందు శ్రోతలకి ఒక ఆలోచన. ఈ మూలాలన్నీ అర్థం కాకముందే సాధారణ విశ్వాసంతో ముందుకు వేయమని చెప్తున్నాయి కదా. అవును. మరి మన జీవితంలోని ఒక పెద్ద సవాలుకు అన్ని సమాధానాలు తెలియకముందే మన ప్రాథమిక నమ్మకాలపై ఆధారపడి ముందడుగు వేస్తే ఏం జరగవచ్చు?